హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఛానల్లో ఈరోజు ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డ్ DSSSB 2025 ఇయర్కి గాను ఒక రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేసింది. సో ఈ నోటిఫికేషన్లో వివిధ పోస్టుల కోసం అయితే ఖాళీలను భర్తీ చేయడానికి అవకాశం కల్పిస్తుంది. సో ఆ డీటెయిల్స్ అన్ని మనం ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం. అండ్ వీడియోలోకి వెళ్లే ముందు మా నుండి చిన్న రిక్వెస్ట్ అండి, చాలా మంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు. సో వీడియో చూసిన వెంటనే వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. సో ఇక ఎటువంటి లేట్ లేకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఈరోజు నోటిఫికేషన్ DSSSB వార్డర్ రిక్రూట్మెంట్ 2025. దీనికి గాను ఇక్కడ నోటిఫికేషన్లో ఏం మెన్షన్ చేశారు అంటే, ఈ వార్డర్ జాబ్స్ వచ్చేసి ఢిల్లీలలో జైళ్లలోని భద్రత అండ్ క్రమశిక్షణను నిర్వహించే ఒక బాధ్యతాయుతమైన పోస్ట్ అనేసి ఇక్కడ వీళ్ళు మెన్షన్ చేశారు. సో దీనికోసం మీరు మెంటల్గా అండ్ ఫిజికల్గా కూడా చాలా స్ట్రాంగ్గా ఉండాలి. అండ్ ఈ జాబ్స్కి సంబంధించి ఇప్పుడు డీటెయిల్స్ మనం క్లియర్గా చూద్దాం. వేకెన్సీస్ మనం చూసుకున్నట్లయితే పోస్ట్ కోడ్ వచ్చేసి 15/25, ఇది వార్డర్ పోస్ట్ కోసం. అండ్ వేకెన్సీస్ చూసుకున్నట్లయితే నోటిఫికేషన్లో వార్డర్ పోస్టులకి సంబంధించిన ఖాళీలు వచ్చేసి 1676 అని స్పష్టంగా అయితే ఇచ్చారు వీళ్ళు. సో ఈ ఖాళీలన్నీ ఎలా విభజించారు, ఏ కేటగిరీస్కి ఎన్ని పోస్టులు ఇచ్చారు అనేది ఇప్పుడు మనం చూద్దాం. సో ఈ పోస్టులు చూసుకున్నట్లయితే 1676 పోస్టులకి గాను జనరల్ కేటగిరీకి వచ్చేసి 680 పోస్టులు అయితే ఇచ్చారు. అండ్ ఓబీసీకి వచ్చేసి 452 పోస్టులు ఉన్నాయి. అండ్ ఎస్సీ కేటగిరీకి గాను 252 పోస్టులు ఉన్నాయి. అండ్ ఎస్టీకి గాను 125 పోస్టులు అయితే ఉన్నాయి. అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి గాను 167 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అండ్ టోటల్గా చూసుకున్నట్లయితే 1676 వేకెన్సీస్ అయితే ఇక్కడ ఉన్నాయి. సో వేకెన్సీస్ అయితే చాలా ఉన్నాయి. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి మేము ఎలిజిబుల్ అవుతాం అనుకుంటే డెఫినెట్లీ అయితే ట్రై చేసేయండి. సో నెక్స్ట్ దీనికోసం మీకు క్వాలిఫికేషన్స్ చూసుకున్నట్లయితే, ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ చూసుకున్నట్లయితే రికగ్నైజ్డ్ బోర్డ్ నుంచి మీరు 10+2 ఇంటర్మీడియట్ లేదా దానికి ఈక్వల్గా ఉన్న క్వాలిఫికేషన్స్ ఏది కంప్లీట్ చేసినా కూడా దీనికైతే అప్లై చేసుకోవచ్చు. అండ్ మీరు మెయిన్లీ ఇండియన్ సిటిజన్ అయి ఉంటే సరిపోతుంది, వాళ్ళు ఇదే ఇచ్చారు అక్కడ. సో చూడండి, 10+2 అంటే ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్స్తో చాలా మంది అయితే ఇంట్లో ఉంటున్నారు కదా, వాళ్ళు కూడా దీనికైతే అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ ఏజ్ లిమిట్స్ చూసుకున్నట్లయితే నోటిఫికేషన్ ప్రకారం వార్డర్ పోస్టులకి గాను ఏజ్ లిమిట్ 18 to 27 ఇయర్స్ మధ్యలో అయితే ఉండాలి. అయితే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పీడబ్ల్యూబీడీ అండ్ ఈఎస్ఎం కేటగిరీకి యాజ్ పర్ గవర్నమెంట్స్ రూల్స్ ప్రకారం అయితే ఏజ్ రిలాక్సేషన్ కూడా అప్లై అవుతుంది అనేసి ఇక్కడ మెన్షన్ చేశారు. అండ్ శారీరకంగా దృఢత్వాలు అనేది చూసుకున్నట్లయితే వార్డర్ ఉద్యోగం కోసం శారీరక దృఢత్వం అయితే కోరుకుంటున్నారు. ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళు నిర్దిష్ట శారీరక పరిస్థితులు PET టెస్ట్ అండ్ మెడికల్ టెస్ట్లు అనేది ఉంటాయి ఇక్కడ. సో ఇందులో హైట్, మీ వెయిట్ అండ్ చెస్ట్ మెజర్మెంట్స్ ఇవన్నీ కూడా తీసుకుంటారు. అండ్ నెక్స్ట్ సెలెక్షన్ ప్రాసెస్ మనం చూసుకున్నట్లయితే 1 టైర్ టెక్నికల్ ఎగ్జామినేషన్ అంటే సెక్షన్ A కింద జనరల్ అవేర్నెస్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ అండ్ అర్థమెటిక్స్ అండ్ న్యూమరాలికల్ ఎబిలిటీ అండ్ టెస్ట్ ఆఫ్ హిందీ ఆర్ ఇంగ్లీష్ లాంగ్వేజెస్ అండ్ కాంప్రహెన్షన్ మీద మీకు 1 టైర్ టెక్నికల్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి PET టెస్ట్ ఉంటుంది. సో ఎవరైతే దీనికోసం అప్లై చేస్తారో వాళ్ళు రన్నింగ్, జంపింగ్ అండ్ హైట్ అండ్ వెయిట్ మెజర్మెంట్స్ అండ్ ఇందులో అయితే మీరు క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్ మనం చూసుకున్నట్లయితే రైటింగ్ టెస్ట్ అండ్ PETలో క్వాలిఫై అయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అయితే పిలుస్తారు. అండ్ నెక్స్ట్ దీనికోసం మీరు అప్లికేషన్ ప్రాసెస్ అనేది మనం చూసుకున్నట్లయితే మీరు ఆన్లైన్లోనే అప్లై చేయాల్సి ఉంటుంది. అఫీషియల్ వెబ్సైట్ ఉంటుంది కదా, దాని ద్వారా అయితే మీరు ఆన్లైన్లో అప్లై చేయాల్సి ఉంటుంది. అండ్ అప్లికేషన్ చేయడానికి లింక్ వచ్చేసి మన డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేసేయండి. అండ్ మీరు అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ మనం చూసుకున్నట్లయితే August 7th, 2025 ఈ డేట్ లోపు అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఈ పోస్టులకి గాను శాలరీస్ మనం చూసుకున్నట్లయితే వార్డర్ పోస్టులకి గాను శాలరీస్ ప్రభుత్వ నిబంధనల ప్రకారం అయితే 7 CPC ప్రకారం సాధారణ లెవెల్ 3 లేదా లెవెల్ 4 గ్రేడ్ కింద అయితే మీకు శాలరీస్ అనేది ఇస్తారు. అండ్ ఇవే కాకుండా హెల్త్ ఇన్సూరెన్స్, పెన్షన్ స్కీమ్స్, లీవ్ అండ్ ఎంటైటిల్మెంట్స్ అనేవి కూడా మీకు అప్లై అవుతాయి ఈ జాబ్కి క్వాలిఫై అయిన వాళ్ళకి. సో ఓకే ఫ్రెండ్స్, మీలో ఎవరైనా ఈ జాబ్కి ఎలిజిబుల్ అవుతాము అనుకుంటే డెఫినెట్లీ అయితే ఈ జాబ్కి అప్లై చేసుకోండి. బికాస్ చాలా వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో డెఫినెట్లీ క్వాలిఫై అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో మీ ఫ్రెండ్స్లో కూడా ఎవరైనా జాబ్స్ కోసం వెయిట్ చేస్తున్నట్లయితే వాళ్ళకి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ ఇలాంటి మంచి మంచి జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.